హరీష్ విచారణ కోసం జూబ్లీహిల్స్ పిఎస్ లో ఏర్పాట్లు జరిగాయి. టాస్క్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, స్పెషల్ పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వస్తారని అంచనాతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో ప్రభుత్వం వేధిస్తోందంటున్నారు హరీష్ రావు. తప్పు చేయలేదు, విచారణకు భయపడేది లేదు అంటున్నారు హరీష్. భూములు, బొగ్గు, పవర్ కుంభకోణాల వల్ల ప్రభుత్వం పరువు పోతోందనే డైవర్షన్ కోసం నాకు నోటీసులు ఇచ్చారంటున్నారు హరీష్. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయనే నోటీసులు ఇచ్చారంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఇంకా ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతారంటున్నారు హరీష్ రావు. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, పుప్పాలగూడ నుండి ఇటు బీఆర్ఎస్ భవన్ కి బయలుదేరినట్లు తెలుస్తోంది హరీష్ రావు. సో హరీష్ రావు ఇప్పుడు ఇక్కడికి బీఆర్ఎస్ ఆఫీస్ కి వచ్చిన తర్వాత ఎవరెవరితో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు? మరోవైపు కేటీఆర్ తో ఏమన్నా ప్రత్యేకంగా, అలానే ఏమన్నా కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడే అవకాశం కూడా ఉందా? తెలంగాణ భవన్ లో గ్రేటర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో కలుస్తారు. ఆయన రాగానే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉదయం నుంచే తెలంగాణ భవన్ దగ్గర చాలా హడావుడి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు. పోలీసులు కూడా బ్యారికేడ్లు వేసి అక్కడ అందరినీ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన విచారణకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన ఒక్కడే విచారణకు వెళ్లేలాగా ఆయనతో పాటు మిగతా కార్యకర్తలు భారీ వెహికల్స్ కాన్వాయ్ వెళ్లకుండా అడ్డుకునేలాగా పోలీసులు ఉదయం నుంచి కూడా కొత్త ప్లాన్ గా ఉన్నారు. అక్కడ విచారణకు వెళ్లే టైంలో ఆయన ఒక్కడు మాత్రమే వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎంత అక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది పోలీసుల వ్యూహంలో కనిపిస్తుంది. సో చాలా మంది కార్యకర్తలు అందరినీ కలుస్తున్నారు. ముఖ్యంగా లీడర్స్ అందరితో కూడా ఆయన మాట్లాడతారు, కలుస్తారు. మీటింగ్ హాల్ లో కొంతమంది లీడర్స్ తో ఆయన భేటీ అవుతారు, కేటీఆర్ తో సహా. భేటీ అయ్యి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికల వేళ తమపైన కేసులు పెట్టడం ద్వారా డైవర్ట్ అవుతామని ప్రభుత్వం భావిస్తుంది. డైవర్ట్ అవ్వకుండా ముందుకెళ్లాలని హరీష్ రావు చెప్తారు. దాంతో పాటుగా ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలను, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తారు. ఇంతకుముందే అడ్వకేట్స్ బృందంతో, బీఆర్ఎస్ లీగల్ టీమ్ తో వాళ్ళు సమావేశమైనప్పుడు ఇప్పటి వరకు కేసులో ఇన్వెస్టిగేషన్ లో ఎవరెవరిని విచారించిన క్రమంలో ఎవరెవరు ఏమడిగారు, అదేవిధంగా ఎంతమందిని ఎప్పుడెప్పుడు విచారించారు, వీటన్నిటిని కూడా హరీష్ రావు తెలుసుకున్నారు. ఆయన ఏం అడుగుతారనే ఒక అంచనా కూడా వచ్చారు. ఈ కేసులో ఎలాంటి శాండిటీ లేదు, ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే, కావాలని ఏదో కేసు పెట్టి మమ్మల్ని అటెన్షన్ డైవర్ట్ చేసి మున్సిపల్ ఎలక్షన్స్ ని కొనసాగిద్దాం, మున్సిపల్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ను యాక్టివ్ గా ఉండకుండా చూద్దాం అనేది ఒక వ్యూహంగా కనిపిస్తుంది. దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ హరీష్ రావు చెప్పారు. దాంతో పాటు సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసే ఇంకో కేసులో, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి ఇంకో కేసులో సుప్రీంకోర్టు ముందుకెళ్లొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. కేసును కొట్టేసింది. హైకోర్టు కూడా అదే కేసును కొట్టేసింది. మళ్ళీ ఇంకొక ఫోన్ ట్యాపింగ్ కేసు పట్టుకొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన కూడా న్యాయస్థానానికి వెళ్తాను. విచారణకు సంబంధించి కూడా ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాను, ఎన్ని గంటలు విచారణకైనా సహకరిస్తాను. నేను వాయిదాలు కూడా అడగట్లేదు. విచారణ అనగానే నిన్న అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో ఉన్న నేను ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చాను, విచారణకు హాజరవుతానని చెప్పాను. వాయిదా అడగాల్సో లేకపోతే నేను మరొకసారి వస్తున్నానని చెప్పే అవకాశం ఉన్నప్పటికీ ఆ ఛాన్స్ ని తీసుకోవట్లేదు అంటున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. దాంతో పాటు ఇప్పటికిప్పుడు నా పైన నాకు నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటారంటే దానికి కారణం నిన్న బొగ్గు గన్లకు సంబంధించి కొన్ని ఆధారాలతో సహా స్కామ్ ని బయటపెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గన్ల స్కామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్దికి వచ్చేలాగా గనిని ఆయన కేటాయించేలాగా చేసినటువంటి ప్రయత్నాన్ని నిరూపించాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశాను దీనిపైన సిబిఐ విచారణ వేయాలని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కావాలనే తన పైన ఇప్పటికిప్పుడు ఒక నోటీస్ ఇచ్చి విచారణ చేసేలాగా చేస్తుంది ప్రభుత్వం. దీన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మంచి సీట్లు గెలుపుతాం, దానికోసం ప్రయత్నం చేస్తామంటున్నారు. రాకేష్.